ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇతరుల చేతిలో మోసపోవడానికి ఏమాత్రము వీలు లేదు. మనము మోసపోకుండా బహుజాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. ఇతరులు మనకు మాయమాటలు చెప్పి మోసం చేయాలని చూస్తుంటారు. అలాంటి వారి పట్ల మనం బహుజాగ్రత్తగా నడుచుకోవాలి. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని ప్రభువాక్యం సెలవిచ్చుచున్నది. కాబట్టి మనం మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం మోసపోయినంత మాత్రాన దేవుడు వెక్కిరింపబడడు. కాబట్టి మనం ఏ పంట విత్తుతామో ఆ పంటనే కోస్తాము. మనము సత్క్రియలు విత్తినట్లయితే సత్క్రియలనే కోస్తాము. ప్రేమను విత్తినట్లయితే ప్రేమ అనే పంటను కోస్తాము. సంతోషము, ఆనందము అనే పంట విత్తినట్లయితే ఆనందము, సంతోషము అనే పంట కోస్తాము. కాబట్టి దుష్టక్రియలు చేస్తే దుష్టక్రియలకు సంబంధించిన పంటనే మనం కోస్తాము. కాబట్టి మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని ప్రభువాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఇతరుల పట్ల మనం మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మనము దేవుడు ఏమైతే మనకు సెలవిచ్చాడో దాన్ని మనము విత్తాలి, దానిని మనం కొయ్యాలి. ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను, ఇతరులకు సహాయం చేయడము ఇవన్నీ దేవునికి సంబంధించినవి. కాబట్టి ఈ పంటలను మనము విత్తాలి, ఈ పంటల్ని మనం కొయ్యాలి. కాబట్టి ఈరోజు వాగ్దానం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానము చదువుకుందాము రండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనము. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. చదవబడినటువంటి వాగ్దానంను మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకేం తెలియజేయుచున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుండి విడిపింపబడిన తర్వాత అరణ్యంలో నివసించడం జరిగింది. అరణ్యంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా జీవించాలి, ఎట్లా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా విశ్రాంతి దినములను ఆచరించాలి, పండుగలను ఆచరించాలి, ఇవన్నీ దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించాడు. కాబట్టి ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినము అనేది ఒకటి ఉంది. విశ్రాంతి దినమును ఇశ్రాయేల్ ప్రజలు తప్పకుండా ఆచరించాలి. ఆ విశ్రాంతి దినం నాడు ఏం చేయాలి, ఏ పని చేయకూడదు అనేది ఒక నియమము. కాబట్టి విశ్రాంతి దినం నాడు ఏ పని చేయకుండా ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ప్రతి ఒక్కరూ ఫాస్టింగ్ ఉండాలి, ఏ పని చేయకూడదు అనేది ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు అనుగ్రహింపబడింది. అలా విశ్రాంతి దినం నాడు ఒకడు వెళ్ళి ఏం చేశాడంటే వంట చేసుకోవడానికి కట్టెలేరుతున్నాడు. అలా కట్టెలేరే క్రమంలో ఇతరులు అతన్ని చూచారు. వెళ్ళి అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని మోషే యొద్దకు అహరోను యొద్దకు వారిని తీసుకొని వచ్చారు. కాబట్టి వానికి శిక్ష విధించాలి. విశ్రాంతి దినం నాడు పని చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుందో ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మోషేకు తెలియజేశాడు. కాబట్టి వాని పట్ల ఎలాంటి శిక్ష విధింపబడుతుందో అని ఇశ్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి అంతవరకు వారిని కావల్లో ఉంచారు, దేవుని సహాయం తీసుకున్నారు. దేవుడు అతనికి ఎలాంటి శిక్ష విధిస్తాడో అని ఎదురు చూస్తూ మోషే అహరోనులకు దేవుడు తెలియజేశాడు. మీరు అతని పాలెం వెలుపలికి తీసుకెళ్ళి మీరు అతనికి మరణశిక్ష విధించండి అని దేవుడు సెలవిచ్చినప్పుడు మోషే అహరోనులు అతని పాలెం వెలుపలికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారు. కాబట్టి అటువంటి కఠినమైన శిక్షలు ఆ రోజు ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. కాబట్టి విశ్రాంతి దినము నాడు ఏ ఒక్కరు పని చేయడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకోవాలి. మోషే ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా అనుసరించాలి. కాబట్టి విశ్రాంతి దినం నాడు పని చేయకూడదు అనేది
ఆ రోజు కట్టడ. కాబట్టి కట్టెలు ఏరడం కానీ, వంట చేయడం కానీ, భుజించడం కానీ ఆ రోజు ఏమాత్రం చేయకూడదు. విశ్రాంతి దినంను అందరూ తూచా తప్పకుండా పాటించాలి. దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. కాబట్టి మోషే ధర్మశాస్త్రంను ఏ ఒక్కరూ ధిక్కరించడానికి వీల్లేదు. మోషే ధర్మశాస్త్రంలో ఏదైతే రాశాడో దాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి జీవించాలి. కాబట్టి ఒక వ్యక్తి తప్పు చేశాడు, దేవుని ఎదుట పాపం చేశాడు. కాబట్టి ఆ వ్యక్తికి దేవుడు శిక్ష విధించాడు. పాలెం వెలుపలకు తీసుకెళ్ళి అతనికి మరణశిక్ష విధించారు, రాళ్ళతో కొట్టి చంపారు. ఈ రోజుల్లో చూడండి, ఆదివారం మందిరానికి వెళ్తారు. మందిరానికి వెళ్ళిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళకు నచ్చిన పని మళ్ళీ చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటారు. ఈ రోజుల్లో జరిగేటటువంటి పని. విశ్రాంతి దినం నాడు ఆ రోజుల్లో ఏమాత్రం పని చేయకూడదు. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు జీవించేవాళ్ళు. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకేం తెలియజేస్తున్నాడో దానిని మనం అనుసరించి జీవించాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామం వందనాలు తండ్రి. యేసయ్య, ఈరోజు వాగ్దానం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. నీ ఎదుట నాయన ఒకడు పాపం చేయడం వలన విశ్రాంతి దినమని ఆలోచింపక కట్టెలేరుకోవడానికి వెళ్ళాడు. అతన్ని పట్టుకున్నారు, పాలెం వెలుపలికి తీసుకెళ్ళి నాయన మరణశిక్ష విధించారు. యేసయ్య, మరి నీ ఆజ్ఞను తప్పినందుకు, నీకు లోబడినందుకు అతనికి శిక్ష విధింపబడింది. ఈ రోజుల్లో నాయన మరి నీ మాటకు మేము లోబడి జీవించుటకు, నీ ఆజ్ఞలు కట్టడాలు అనుసరించి జీవించుటకు సాయం చేయండి. నీ ఎదుట నాయన మేము పాపం చేయకుండా సాయం చేయండి. గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు నేను ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో చేయమని వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్య, పరిశుద్ధ గ్రంథం ద్వారా నాయన మీరు మాకేం తెలియజేశారో ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్య ప్రకారం నాయన మేము జీవించడానికి సాయం చేయండి. నీ ఎదుట పాపం చేయకుండా నాయన నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా మేము జీవించడానికి సాయం చేయండి. ఏది చేయాలనో ఏది చేయకూడదో మీరే మాకు తెలియజేయండి తండ్రి. కనికరమల దేవ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చుకుని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానము మీకును మీ కుటుంబంలోకి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబంలోకి తోడై ఉండును గాక.